రే, నీ బావ ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. బాధతో నీ గుండెల్లో సోలాలు గుచ్చుకుంటుంటే ఈ సూది వేలు గుచ్చుకోవడం ఏ పాటి చెల్లెమ్మా? అమ్మా, నిన్ను చూస్తే జాలి పడాలో నీ పరిస్థితి చూసి బాధపడాలో ఏం అర్థం కావట్లేదు చెల్లెమ్మా. అరే, 2 జోకర్లు పడి మిగతా ముక్కలు పొంతం లేకుండా పడితే ఆడాలా డ్రాప్ అవ్వాలా అని తీరని సంశయం ఉంటుందే, అలా ఉందమ్మా. నిన్న మొన్నటిదాకా వేదకి నీ మాటే వేదం, నువ్వు చెప్పిందే శాసనం, నువ్వే ప్రపంచం. కానీ ఈ మధ్యలో నీకు దూరంగా అన్నపూర్ణకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది. 24 గంటలు నీ భర్తకి పక్కన ఉండే యోగం నీకు ఎలాగూ లేదు. ఉన్న కన్న కూతురు కూడా నీ పక్కన ఉండకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. అన్నపూర్ణే వేదాన్ని మెల్లగా తన దగ్గర చేసుకుంటుంది అనుకున్నాను, కానీ వేదనే తనకు తను మెల్లగా అన్నపూర్ణకి చేరువవుతుంది. అసలు అన్నపూర్ణ ఉనికే గిట్టని వేద తన పెద్దవని గెలవడం, హారతి తీసుకోవడం, బొట్టు పెట్టించుకోవడం. అమ్మమ్మమ్మమ్మ, ఈ పరంపర మామూలుగా లేదు. ఇప్పటిదాకా అన్ని గడప దాటి బయటే జరిగాయి. రేపో మాపో మెల్లగా గడప లోపలికి ప్రవేశం కూడా జరిగిపోతుంది. అమ్మా, క్రమంగా నీ కూతురు నీకు దూరమై అన్నపూర్ణ పంచం చేరిపోతుందేమో. బావా, లలిత, బావ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీకేం చెప్తున్నాడు? మర్యాదగా చెప్పు బావా. పని కట్టుకుని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? లలితకేం చెప్తున్నావు? మన 2 కుటుంబాల మధ్య ఏమైనా సమస్యలు సృష్టించాలని చూస్తున్నావా? చెప్పు బావా. అన్నయ్య నా మేలు కోరి వచ్చాడు. నేను కోపంగా ఉంటే అలా కోపంగా ఉండడం మంచిది కాదని చెప్పడానికొచ్చాడు. ఆ కుటుంబం ఈ కుటుంబం ఒక్కటే, మనసులో ఏం పెట్టుకోకుండా సర్దుకొని పొమ్మని చెప్పడానికొచ్చాడు. అమ్మయ్యా, లలిత చెల్లెమ్మ నన్ను గండం గట్టెక్కించింది. అవును బావా, అందుకే వచ్చాను. లలిత, జరిగిన పరిస్థితుల వల్ల నీ మనసులో అన్నపూర్ణ మీద ద్వేషం ఉంది. ఆ ద్వేషానికి కోటయ్య ఆద్యం పోస్తే 2 కుటుంబాల మధ్య అగాధం ఏర్పడుతుంది. నువ్వు ఆవేశంలో ఉంటే ఎవరు ఏ మాట చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావు. ఈ కోటయ్య బావ దాన్ని ఆసరాగా తీసుకుని నీకు ఏవేవో నూరిపోస్తాడు. అవేవి నువ్వు బుర్రలోకి ఎక్కించుకోవద్దు. జాగ్రత్తగా ఉండు. మేడం, మీరు సంతకాలు పెడితే బాపూనగర్ కాలనీలో రోడ్డు పనులు మొదలు పెడతాం. ఓకే, తీసుకోండి.
అత్తయ్య, నువ్వు ఇలా చైర్మన్ సీట్లో కూర్చొని పనులు చేస్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అత్తయ్య. చాలా చాలా సంతోషంగా ఉంది.